జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్పై ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. సాక్షులను ప్రభావితం చేసేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కోర్టు ముందు సిబిఐ వాదనలు వినిపించింది. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో ఎలాంటి సంబంధం లేదని జగన్ అంటుంటే ఇంటర్వ్యూ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న సిబిఐ వాదిస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగా సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందని జగన్ ఆరోపిస్తున్నారు. ప్రత్యేక న్యాయస్థానం జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన తీర్పును మరి కాసేపట్లో ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించనుంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పైన తీర్పుతో పాటు నేడు జగనాస్తుల కేసు విచారణ కూడా కొనసాగనుంది. మరొక 5 నిమిషాల్లో వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కానున్నారు. అయితే మొదట జగనాస్తుల కేసుకు సంబంధించి విచారణ కొనసాగనుంది. అంటే దాదాపు 11 నుంచి 12 గంటల మధ్య జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ పైన తుది తీర్పు వెల్లడి కానుంది. జగన్ స్పష్టంగా చెప్పారు, తన ఛానల్లో ప్రసారమైనటువంటి కథనంతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎలాంటి ఇంటర్వ్యూ అయినా సరే ఎడిటోరియల్ బోర్డు నిర్ణయం ఉంటుంది తప్ప తను ఎక్కడ ఇన్వాల్వ్ కానని చెప్పింది. సిబిఐ ఉద్దేశపూర్వకంగా ఈ పిటిషన్ దాఖలు చేసినందున దీన్ని కొట్టివేయాలని కూడా జగన్ కోరారు. అయితే అటు సిబిఐ మాత్రం స్పష్టంగా కోర్టుకు చెప్పింది, సాక్షులను ప్రభావితం చేసే విధంగా జగన్ వ్యవహరించారు. మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా ఒక కల్పితంగా, అంటే ముందుగానే ఎంచుకొని మరి దాన్ని ఇంటర్వ్యూ ప్లే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టుకు ల్యాప్టాప్లో కూడా చూపించారు. మొత్తానికి దాదాపు గత శుక్రవారము 4 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అయితే తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇవాళ 11 నుంచి 12 లోపు తీర్పు వెల్లడించనుంది. అయితే జగన్ కేసుకు సంబంధించి ఇప్పుడే ఒక్కొక్కరిగా కోర్టుకు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి, ఇతర ఐఏఎస్ అధికారులు, బీపీ ఆచార్యతో పాటు మరికొంతమంది కూడా కోర్టుకు చేరుకున్నారు. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, ఇంకా సబితా ఇందరెడ్డి వీళ్ళంతా కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మొత్తానికి జగనాస్తుల కేసు విచారణ ముగియగానే ఈ బెయిల్ రద్దు పైన కూడా తీర్పు వెల్లడి కానుంది. మొత్తానికి ఇటు వైసీపీ శ్రేణులు, ఇతర అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జగన్ బెయిల్ రద్దు అంశం పైన మరి కాసేపట్లో అయితే తుది నిర్ణయం వెల్లడి కానుంది. ప్రస్తుతము జగన్ మాసప్ ట్యాంకు దాటినట్టు మనకు అర్థమవుతోంది. మరొక 5 నిమిషాల్లో కోర్టుకు హాజరు కానున్నారు. 10 గంటల 35 నిమిషాలకు కోర్టు ప్రారంభం కాగానే తొలుత జగనాస్తుల కేసు విచారణ ప్రారంభమవుతుంది. అనంతరము అది అరగంటలో ముగియగానే ఇటు బెయిల్ పైన తీర్పు వెల్లడవుతుంది. అయితే దీంతో పాటు జగన్ వచ్చే నెల జూన్ 20 నుంచి ఒక నెల రోజుల పాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తాను, తనకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా న్యాయస్థానము బెయిల్ రద్దు పైన తీర్పు వెల్లడించిన అనంతరము వెల్లడి కానుంది. మొత్తానికి ఇప్పుడు కోర్టు ప్రారంభం కాగానే ఈ బెయిల్ రద్దు పైన ఇటు సిబిఐ తరపున ఇటు జగన్ తరపున న్యాయవాదులు ఒక 10 నిమిషాలు బ్రీఫ్గా వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని కిక్కిరిసిన కోర్టు హాల్లో అనేక మంది న్యాయవాదుల మధ్య, అలాగే జగన్కు సంబంధించిన అనేక మంది నిందితుల మధ్య ఈ తుది తీర్పు వెల్లడి కానుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా, ఎందుకంటే సిబిఐ అనేది ఒక ప్రముఖ దర్యాప్తు సంస్థ, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఒక మాజీ సీఎస్ ఇంటర్వ్యూ తనకు సంబంధించిన ఛానల్లో ప్రసారం అవ్వడం అనేది ఇది సాక్షులను, అలాగే ఈ దర్యాప్తు సంస్థను ప్రభావితం చేయడమే, దర్యాప్తు సంస్థను తప్పుదో పట్టించే విధమే అని కూడా సిబిఐ కరాఖండిగా కోర్టుకు చెప్పింది. రైట్, థ్యాంక్ యూ సందీప్.